ఐపీఎల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న 7వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ ఎలాంటి మార్పు చేయకపోగా సిఎస్కే ఒక మార్పు చేసింది. మాథ్యూ షాట్ స్థానంలో ప్రశాంత్ వీర్ను తుది జట్టులోకి తీసుకొచ్చింది. సిఎస్కేకి మారిన తర్వాత సంజు శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యి 7 పరుగుల వద్ద అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళాడు. తర్వాత వచ్చిన ఆయుష్ మాత్రే పంజాబ్ బౌలర్పై విరుచుకుపడి 62 పరుగులు అద్భుతమైన నాక్ ఆడి అవుట్ అయ్యాడు. 10 ఓవర్లోనే వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. 11.1 ఓవర్లోనే 110 పరుగుల వద్ద సిఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్లో నెహాల్ వదేరాకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. 4వ వికెట్ తర్వాత బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఆయుష్ మాత్రే అర్ధ సెంచరీతో సత్తా చాటగా శివం దుబే 45, నాట్అవుట్గా సర్ఫరాజ్ ఖాన్ 32 ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ 28 పర్వాలేదనిపించగా సంజు శాంసన్ 7, కార్తిక్ శర్మ 1 నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లో విజయ్ కుమార్ 2, చాహల్, జెన్సన్, బాట్లెట్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే 210 పరుగులు కావాలి.